ఉప్మా అంటే చిరాకు. ఇంకా ఉప్మా ఉప్మానా అనిపిస్తది. అదే ఉప్మా రవ్వతో ఎన్నో వెరైటీలుంటాయి. చాలా చాలా వెరైటీలు స్నాక్స్ అని, టిఫిన్స్ అని ఎన్నో వెరైటీలుంటాయి. వాటిలో కొన్ని నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకొక రకమైన స్నాక్ అయితే నేను చూపిస్తున్నాను. స్నాక్ అనొచ్చు, బ్రేక్‌ఫాస్ట్ అనొచ్చు. హే ఎవ్రీవన్! వెల్కమ్ టు మై కుకింగ్ వ్లాగ్. నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్‌కి చాలా అవసరము. ఇప్పుడు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ కమ్ స్నాక్ ఐటెమ్ అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఉప్మా రవ్వతో సూజీ అండి. రవ్వతో చాలా సింపుల్‌గా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా సింపుల్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా ప్రొసీజర్ అయితే నేను మీకు చెప్పేస్తాను. నేను వచ్చేసి ఒక 2 కప్స్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను సూజీ. ఉప్మా రవ్వ 2 కప్స్ తీసుకున్నాను. అందులోకి ముప్పావు కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు పుల్లదేం అవసరం లేదు. ఫ్రెష్ పెరుగైనా కూడా బావుంటుంది. మరీ పులుపు కాకుండా నార్మల్‌గా ఉండేదైనా చూసుకోవచ్చు. ముప్పావు కప్పు పెరుగు 2 కప్పుల ఉప్మా రవ్వకి ముప్పావు కప్పు పెరుగేసాను. కలిపి అందులో ఇంకొంచెం అదే గిన్నెలో కొంచెం వాటరేసి ఇచ్చేసి ఆ వాటర్ కూడా పోసాను. కొంచెం సాల్ట్ ఏసాను. పిండి మొత్తాన్ని కలిపేసానండి. ఇక్కడ నాకు వాటర్ కొంచెం ఎక్కువ పట్టినాయి. ఎట్లా అంటే మరీ జారుడు కాకుండా ఇడ్లీ పిండిలాగే కలుపుకోవాలి. అట్లా కలిపేసి పక్కనుంచేసేయాలన్నమాట. ఆ పిండి మనం కలిపిన పిండి నానేలోపు నేను అందులో కలిపే వెజ్జీస్ కట్ చేస్తున్నాను. ఇందులో వెజ్జీస్ వేసుకుంటాం. మనకిష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇందులో వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేశాను. ఎందుకంటే అవి పెద్ద కట్ చేస్తే అంత ఇది ఉండదు. చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా క్యారెట్లు వచ్చేసి 2 ఇవి వచ్చేసి సన్నగా కట్ చేద్దాం ట్రై చేశాను. బట్ నాకైతే కుదరలేదు. అందుకని చెప్పేసి ఇంకా రఫ్గా కట్ చేసేసి వెజిటబుల్ కట్టర్ ఉంటుంది కదా, అందులో వేసేసి సన్నగా తరిగేశాను అనమాట. ఇంకా క్యారెట్ అయితే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా కట్ చేశాను. ఇంకా నేను కీర దోసకాయ కూడా వేశాను. కీర దోసకాయ వచ్చేసి సగం కీర దోసకాయలోనే మళ్ళీ సగం ముక్క మాత్రమే వేసాను అనమాట. అది కూడా సన్నగా కట్ చేసి వేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా సగం ముక్కే వేశాను. ఒక క్యాప్సికమ్లో సగం ముక్కే వేశాను, ఎక్కువైతే వేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఇవి వేసాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్ కూడా సగం ముక్క అయితే సన్నగా తరిగి వేసుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ టమాటాలు కూడా ఒక్క టమాటానే వేశాను. పెద్ద టమాటా మీడియం సైజ్ టమాటా ఒక్కటే వేశాను, ఎక్కువైతే వేయలేదు. ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి అన్ని రకాల వెజిటబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు విడిగా తినమంటే తినరు కదా. సో మనం ఇట్లా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇది అసలు ఉప్మా రవ్వతో చేసాము అంటే నమ్మరు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే గుంత పునుగులు అట్టుపిండితోనే వేస్తారు కదా. సో మనం ఇక్కడ ఉప్మా రవ్వతో వేస్తున్నాం అన్నమాట. వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన ఉంచేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరకాయ కూడా 1, 2 వేసాను అనమాట. అది మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను మాత్రం 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేశాను. ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట. కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేశాను. అసలుకి ఇవన్నీ ఆ కలిపిన రవ్వలో వేస్తే అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత బాగుంది చూస్తుంటే. ఇదిగోండి, ఇంకా అన్నీ కట్ చేసిన తర్వాత ఈలోపు మనం ముందు కలిపి ఉంచాం కదా, అది నాని పిండి ఇంక్రీజ్ అవుతుంది కదా. సో వాటర్ కూడా టైట్ అయిపోతుంది పిండి. దీనిలో ఇంకా సరిపడా మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి బాగా. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్, అవి అయితే వేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏం లేదు, మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు నచ్చినవి వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏమైనా వేసుకోవచ్చు. ఇంక నేనైతే ఇవి వేసాను అనమాట. క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికము, టమాటో, కీర దోసకాయ, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఇది పూర్తిగా ఆప్షనల్. చిల్లీ ఫ్లేక్స్ అనేది పూర్తిగా ఆప్షనల్. నెక్స్ట్ ఇందులో సగం స్పూను జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది తింటున్నప్పుడు. సగం స్పూన్ జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఒక చిన్న స్పూన్తో కొంచెం అంటే చిటికెడు మీద కొంచెము సోడా ఉప్పు అయితే వేసుకున్నాను.
ఇంక నెక్స్ట్ అవన్నీ కలిపేసాను అనమాట. కలిపేసి పిండి కరెక్ట్‌గా మనకు కావాల్సినట్టుగా ఉందో లేదో చూసుకొని ఇంక అవసరమైతే వాటర్ కలుపుకోవచ్చు. ఇంకా ఉప్పు మనం ముందు వేసాము. తర్వాత చూసి మళ్ళీ సరిపడా చూసి వేసుకోవచ్చు ఉప్పు. ఇంక పిండైతే కలిపేసి పక్కన ఉంచేసాను. దీనికి నేను తాలింపు వేస్తున్నాను. మనం ఎప్పుడైతే గుంత పునుగులు వేసుకుంటామో అప్పుడు తాలింపు వేసుకుంటే పప్పులు మెత్తబడకుండా బావుంటాయన్నమాట. ఇక తాలింపు వేసేసాను. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసాను. ప్లస్ సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసాను అనమాట. ఆల్రెడీ పిండిలో కొత్తిమీర వేసాను, ఇందులో కరివేపాకు వేసాను. ఇంకా తాలింపు వేసిన తర్వాత ఈ తాలింపుని పిండిలో కలిపేసాను అనమాట. అసలుకి ఇంగువ వేసాం కదా, అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది తాలింపు అందులో కలపగానే. ఇంక మొత్తం కలిపేసిన తర్వాత గుంత పునుగులు ఉంటుంది కదండి, అందులో ఆయిల్ యాడ్ చేసుకొని వేసుకోవటమేనండి. కానీ ఇవి మొత్తం పొయ్యి మీద వేసిన దగ్గర నుంచి అవి కాలే వరకు కూడా మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి. పెద్ద మంట పెట్టకూడదు. పెద్ద మంట పెడితే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. అందుకని చిన్న మంట మీదే వీటిని గుంత పునుగుల్ని ప్రిపేర్ చేసుకుంటే చక్కగా మంచిగా లోపలంతా కూడా పిండి మంచిగా ఉడికి బాగుంటుంది. పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా పర్ఫెక్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి అసలుకి. వీటికి ఇంకా ఏమి కాంబినేషన్ పచ్చడి కానీ కారం కానీ ఏం అవసరం లేదు. అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఉట్టిగైనా తినేయొచ్చు. చాలా మంచిగా ఉంటుంది. లైట్గా ఉంటుంది. అన్ని రకాల కూరగాయలు తిన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గకుండా కొంచెం మగ్గుంటాయి కదా, అసలు తింటుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు అయితే కరకర తగులుతూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మన యొక్క వీడియోతో మీ ముందుంటాను. బాయ్.